అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయూత పథకానికి సంబంధించి కొత్త పెన్షన్లు 4016 అలాగే 6016 రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం పెంపు చేయబోతుంది. ఈ గుడ్ న్యూస్కి సంబంధించి ఎవరు అర్హులు ఎవరు అనర్హులు, అలాగే ఎప్పటి నుండి అంటే నవంబర్ నెల నుండి అందించబోతున్నారా లేదంటే డిసెంబర్ నెల నుండి ఈ నిధులు లబ్ధిదారులకు అందించబోతున్నారా అనే సమాచారంతో పాటు ఈ నవంబర్లో అందాల్సిన ఆసరా పెన్షన్, అక్టోబర్ నెలకి సంబంధించిన ఆసరా పెన్షన్ నవంబర్ నెలలో అందిస్తున్నారు. ఈ నిధులు ఎప్పుడు అందబోతున్నాయి, కొత్త జీవోకి సంబంధించి విధి విధానాలు ఏంటివి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయడం ద్వారా మీరు కామెంట్ చేసిన కామెంటు ఫస్ట్ కనపడడానికి ఆస్కారం అయితే ఉంటుంది. తద్వారా మీ కామెంట్కి నేను రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. లేట్ చేయకుండా అప్డేట్లోకి వస్తే, తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయూత పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోతుంది. ఎన్నికల హయాంలో ఇచ్చిన హామీ మేరకు 4016 రూపాయలు పొందే వాళ్ళకి 6016 రూపాయల దివ్యాంగుల పెన్షన్, ఇప్పుడు 2016 రూపాయలు పొందుతున్న వాళ్ళకి 4016 రూపాయల చేయూత పెన్షన్ను రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు అందించబోతుంది. అయితే ఈ 2016 నుండి 4016లోకి వచ్చే వాళ్ళకి చాలామందికి చాలా సడలింపులు ఉండబోతున్నాయనే సమాచారం కూడా తెలుస్తుంది. మొత్తానికి ఈ 4016 రూపాయలు అనేవి 11 కేటగిరీలలో రాష్ట్ర ప్రభుత్వం అందించబోతుంటే, ఇందులో కొన్ని లబ్ధిదారులకు, కొన్ని విభాగాల లబ్ధిదారులకు 50 సంవత్సరాల నుండే ఆసరా చేయూత పథకం 4016 రూపాయలు ఇచ్చే దానికి కూడా శ్రీకారం చుట్టబోతున్నట్లుగా తెలుస్తుంది. అంటే ఇది ఒక గుడ్ న్యూస్ అప్డేట్ అయితే చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో 50 సంవత్సరాల పైబడిన వాళ్ళకి ఈ 4016 రూపాయలు అనేవి రాబోతున్నట్లుగా కూడా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. ఈ 6016 రూపాయలు అనేవి తెలంగాణ రాష్ట్రంలో 40% కి సంబంధించి ఎవరైతే డిజేబిలిటీకి సంబంధించి నిర్ధారణ సర్టిఫికేట్ ఉంటుందో వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం అందించే విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తుంది. అయితే ఇక్కడ వస్తున్న ఒక సమస్య ఏంటి అంటే, ఇప్పటి వరకు నిర్వహించిన సర్వేలలో చాలామంది డబల్ పెన్షన్లు పొందుతున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ డబల్ పెన్షన్లకి సంబంధించి అంటే అర్హత ఎవరు అనర్హులు ఎవరు అనేది కూడా నిర్ధారణ చేయడానికి కొన్ని గందరగోళంగా తలెత్తుతున్నాయనే సమాచారం తెలుస్తుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఈ సమస్య పరిష్కారం కాగానే డిసెంబర్ 9వ తారీఖు నాడు అసెంబ్లీ సమావేశాలు అనేవి జరుగుతున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాలలో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది లబ్ధిదారులు ఉన్నారు, వాళ్ళకి ఇవ్వబోయే నిధులు ఎన్ని, అలాగే ఏ విభాగాలలో ఎంతమంది ఉన్నారనే సమాచారాన్ని కూడా తెలియజేయబోతున్నట్లుగా తెలుస్తుంది. నవంబర్కి సంబంధించిన ఆసరా పెన్షన్లు అనేవి ఇప్పటికే ప్రారంభమైనట్లుగా తెలుస్తుంది. ఈ నెల 29, 30వ తారీఖు కల్లా 100% ఆసరా పెన్షన్లు ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది అనే సమాచారం తెలుస్తుంది. కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ నెల 30వ తారీఖు కల్లా మీకు పూర్తి స్థాయి ఆసరా పెన్షన్లు అందడానికి ఆస్కారాలు అయితే ఉన్నాయి. ఇవి తాజాగా ఉన్న లేటెస్ట్ అప్డేట్స్. ఇంకా ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ వస్తే తదుపరి వీడియోలలో సమాచారాన్ని తెలియజేస్తుంటాను. మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.